కారం వేణుగోపాలన్ గారు. నమస్తే అంజన్న. అన్న బాగున్నారా? బాగున్నావు అన్న. అడగ్గా మీ విలువైన టైం ఈరోజు మాకు అందించడం జరిగింది. నిజంగా అన్న మీకు అభినందనలన్న. థ్యాంక్ యూ ఈ అన్న. అభినందనలు ఎందుకనంటే మా వ్యూయర్స్‌కి అతి సామాన్య మానవుడు కూడా ఇల్లు ఏ విధంగా కట్టుకునాలా, ఎలాంటి జాగ్రత్తలు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. చాలా మందికి ఆ వీడియో రీచ్ అయింది. అదే దృష్టిలో ఉంచుకొని ఇంకేదైనా చెప్తారని చాలా రోజులు అడుగుతున్నాను. ఈరోజు మీ విలువైన టైం అందించారు. ఈరోజు ఏంది అసలు టాపిక్ ఏంది? చెప్తాను అందరికీ. ప్రథమంగా అందరికీ ప్రణామాలండి. మా వీడియో మేము యాదృచ్ఛికంగా తీసిన ఫస్ట్ పోడ్కాస్ట్ని మీరు ఇంతగా రీచ్ అయినందుకు చాలా సంతోషం అండి. చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి మన అంజన్న గారు. కాకపోతే అంజన్న ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను, ఎవరేం అనుకోవద్దు. చెప్పండి అన్న, పర్లేదు. ఏంటంటే మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళడానికి కారణమైన అంశం ఏదో నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అంజన్న. ఎందుకంటే నా పైన నాతో పాటు నా కుటుంబంతో పాటు 150 కుటుంబాలు నా మీద ఆధారపడి ఉంటాయండి. ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో కాదండి. అందుకని నా టైం చూసుకొని నాకు అన్ని విధాల అనుకూలంగా అయినాకనే ఇవాళ మీకు టైం ఇచ్చాను. ప్రతి అంశాన్ని నేను చెప్పే అంశాన్ని విపులంగా మంచిగా క్లియర్గా మాట్లాడుకుందామండి. ఒక్క ఫ్రేమ్ కూడా మిస్ కాకుండా చూడండి. మీరు ప్రతి ఫ్రేమ్లో విలువైన పాయింట్స్ మీకు అందజేస్తానండి. చెప్పండి అన్న, అసలు ఏంటి అసలు అంశం ఏంది? ఎందుకంటే మా వ్యూయర్స్ కన్నా ముందు ఆతృత నాకెక్కువ ఉంది. అంటే ఇంతకుముందు మనము చర్చించుకున్నాం ఇల్లు ఇలా కట్టుకోవాలని చెప్పి. అయితే ఇప్పుడు మనం చెప్పే అంశాలు ఏంటి అంటే, ఇంటికి నేను ఒక శీర్షిక తయారు చేశానండి. ఇంటికి కవచాలు, 5 కవచాలు. మన ఇంటికి మనం నివసించే గృహానికి 5 బుల్లెట్ ప్రూఫ్స్ నేను మీకు చెప్పదలుచుకున్నానండి ఇవాళ. వింటుంటే చాలా అద్భుతంగా ఉంది. 5 కవచాలు. ఒక్కొక్క అంశాన్ని నేను ఏంటి అనేది మీకు ఒక్కొక్కటి వివరిస్తుంటానండి. చెప్పండి. ఒక్కొక్క అంశాన్ని. ప్రస్తుతం మనము ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన అంశం ఏంటంటే వాటర్ అయితే ముఖ్యం కదండి. మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాటర్ గురించి వివరిస్తాను. తర్వాత మనం వాడే కరెంటు గురించి వివరిస్తాను. తర్వాత మనకు ఇంటికి చెదలు రాకుండా తీసుకుని నిర్వహణ ఎలా చేయాలో అది కూడా వివరిస్తానండి. ఇంకోటి మనము సోలార్ని అంటే మన సూర్యకిరణాలను ఎలా వాడుకోవాలి మన ఇంటికి అనేది, సోలార్ సిస్టమ్ కూడా ఏ విధంగా వాడుకోవాలి అన్న అంశాన్ని కూడా వివరిస్తాను. ఇంకోటి మన ఇంట్లోకి తేమ రాకుండా అంటే వాటర్ ప్రూఫ్ని ఎలా చేసుకోవాలి అది కూడా వివరిస్తానండి. ఈ 5 అంశాల్లో మనం విపులంగా చర్చించుకుందామండి. తప్పకుండా అన్నగారు, చెప్పండి అన్న, ఒక అంశం గురించి చెప్పండి. ఫస్ట్ మనం వాటర్ అన్నాం కదా, వాటర్ అన్న, మనకు ప్రతి జీవికి కావాల్సింది వాటర్ అండి. జీవించడానికి కావాల్సింది వాటర్. నీళ్ళు అనేటివి మనకు అమృతంతో సమానం అండి. మనకు నీళ్ళు 2 విధాలుగా మనం ఇంటికి వాడుకుంటామండి. ఒకటి మున్సిపల్ వాటర్ ఇస్తారు, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. ఇంకోటి మనం బోర్వెల్ వాటర్ వేసుకుంటాం. గవర్నమెంట్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవరెవరికైతే వస్తుందో అండి, వాళ్ళ ఇంట్లోకి అమృతం ప్రవేశిస్తున్నట్టండి. వాళ్ళ ఇంట్లోకి వాస్తవంగా కూడా అది ఏ అవకాశం ఉన్నా మున్సిపల్ వాటర్ వాడుకునేది సంపు వేసి నీట్గా మున్సిపల్ వాటర్ని స్టోర్ చేసుకొని పొదుపుగా వాడుకోండి. ఎందుకు చెప్తున్నానంటేనా, వాటర్ వచ్చేసి 2 రకాలు కదా మనము భూమిలోంచి తీస్తాము, 1000 ఫీట్ల దాకా పోతున్నాం కాబట్టి అందులో కెమికల్స్, ఫ్లోరైడ్స్ అన్నీ మిక్స్ ఉంటాయండి. ఇది మున్సిపల్ వాటర్ వచ్చేసి మనకు భూమిపై ఉపరితలమైన నీరండి. ఇది ఎక్కడెక్కడో జీవనదులలో మనకు ప్రవహించిన నీరన్నీ వస్తే అది స్టోర్ చేసుకొని ఫిల్టర్ చేసి గవర్నమెంట్ మనకు సప్లై చేస్తుంది. కాబట్టి అది చాలా స్వచ్ఛమైన నీరు, మంచి నీరు. అది దాన్ని పొదుపుగా వాడుకోవాలి. అది వచ్చే అవకాశం ఉంటే మాత్రం వదులుకోకండి. ఇకపోతే హార్డ్ వాటర్, మనకు భూమిలోంచి తీసే వాటర్లో ఫ్లోరైడు ఇంకా కెమికల్స్ అవి మిక్స్ ఉంటాయి కదా, అది కూడా మనం ఏం చేయాలంటే మీద ఇప్పుడు అంత టెక్నాలజీ చాలా పెరిగిందండి. సాఫ్ట్నర్స్ అని వస్తున్నాయండి, నీటిని శుద్ధి చేస్తాయి. అంటే ఇది వాటర్ ట్యాంకు నిండినాక సాఫ్ట్నర్ అని, వాటర్ ట్యాంకర్లో పొయ్యే ముందైనా ఫిట్ చేసుకోవచ్చు, వాటర్ ట్యాంక్ దగ్గర చేసుకోవచ్చు, కిందనైనా బోర్వెల్ దగ్గరనైనా చేసుకోవచ్చు అండి. అది ఇంపార్టెంట్ అండి. అది చేసుకుంటే మనకు మున్సిపల్ వాటర్కి కన్వర్ట్ అయిపోతాయి. ఇంకోటి, ఇంట్లో మంచినీళ్ళు మనం తాగడానికి వాడే నీళ్ళు అందరూ ఫిట్ చేసుకుంటున్నారండి, ఆర్ఓ అని. ఆర్ఓ సిస్టమ్, రివర్స్ ఆస్మోసిస్ సిస్టమ్ అంటారు దాన్ని. అందులో నీరు మనకు 40% మనం వాడుకుంటాము, 60% వేస్టేజ్ అవుతాయండి నీళ్ళు. ఆ 60% నీళ్ళు కూడా వేస్టేజ్ కాకుండా ఆ 60% నీళ్ళు ఏవైతున్నాయో వేరే చిన్న స్టోరేజ్ తయారు చేసుకొని అది మన వాష్రూమ్లో ఫ్లష్ ట్యాంక్లోకి పోయేటట్టుగా నిర్మించుకోండి ఆ సిద్ధాంతాన్ని. ఎందుకంటే అది మనం చేయి తగలదు కదండి, కాబట్టి అది ఆ వాటర్ వేస్ట్ కాకుండా మనకు ఉపయోగపడుతున్నాయండి. ఆ విధంగా అలా చేసుకోవాలి. ఇంకోటి, మనకు ఇంకుడు గుంతలు ఒకటి క్రియేట్ చేసుకోండి కంపల్సరీ. ఇంకుడు గుంతలు ఒకటి క్రియేట్ చేసుకోండి. ఎవరికి వీలైన బోర్వెల్ చుట్టుముట్టు మీరు గూగుల్ చేస్తే అన్నీ వస్తాయండి. ఇవాళ రేపు
ఎలా తయారు చేసుకోవాలి. ఇంకొక గుంత ఏంటంటే మన వర్షపు నీరుని సేకరించి అవి శుద్ధి చేసుకొని మనకు మళ్ళీ అవే నీళ్ళని మనము సేకరిస్తున్నట్టు ఉంటుంది. బోర్లో ఎప్పుడు కూడా స్టోరేజ్ ఇంకుడు లేకుండా గుంతలు. ఉంటుంది. ఇంకొకటి అండి, ఇంకో ప్రధానమైన అంశం అండి, మనం ప్రకృతికి మేలు చేయాలంటే ఒకటే అంశం అండి, ప్రతి ఇంట్లో ఒక వాళ్ళ స్థాయికి తగ్గట్టు మొక్కలు పెట్టుకోండి సార్ ప్లీజ్. ఎవరైనా సరే మొక్కలు గేటు పక్కన మనం ఎలా కొంచెం స్థలం వదులుతాం కాబట్టి అక్కడ 10-15 మొక్కలు వస్తాయి. టెర్రస్ పైన ఒక 10-20 మొక్కలు పెట్టుకోండి. ఆ మొక్కలు మనకిచ్చే మనకు ఆక్సిజన్ అన్ని విధాలుగా మనకు ఎంతో ప్రకృతికి చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి, ఆక్సిజన్ పరంగా బాగుంటాయండి. మనకు బోర్ వాటర్ ఏ విధంగా వాడుకోవాలా, అదే విధంగా మనకు ఈ మంజీరా వాటర్ ఏ విధంగా వాడుకోవాలా చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందన్న. ఇప్పుడు ఈ రోజులలో ఇవి మనకు వాటరు మనకు ట్యాంక్లకు వస్తాయి కదా, ట్యాంక్లో కానీ కట్ ఆఫ్ అయిన చాలా వస్తున్నాయి. దాని గురించి ఒకసారి 2 మాటలు మీరు చెప్పండి అన్న. అవునన్న, ఇప్పుడు మనకు ఆటో కట్ ఆఫ్స్ వచ్చాయండి. వాటర్ ట్యాంక్ నిండగానే పైన ట్యాంక్ నిండగానే ఆటోమేటిక్ కట్ అయిపోతాయి. మళ్ళీ ఒక డ్రమ్ నీళ్ళు ఖాళీ కాగానే మళ్ళీ అదే స్టార్ట్ అయిపోతాయి. అట్లా టెక్నాలజీ వచ్చింది, గత 10-15 ఏళ్ళుగా ఉంది, కానీ అవేర్నెస్ లేదు చాలామందికి. దాని ద్వారా వచ్చే నేను ఉపయోగాలు చెప్తానండి. ఆ ఉపయోగాలు వింటే మీరు ఎంబడే బిగించుకోవాలన్నంత ఆతృత ఉంటుంది. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీటి పొదుపు జరుగుతుంది దాంతో. ఎందుకు ట్యాంక్ నిండి వెళ్ళిపోతుంటాయి, ఎన్నో ట్యాంకులు నిండుతుంటాయి, మన రోడ్ల మీద పోతుంటే చూస్తాం కదా. అయితే నీటి వృధా కాకుండా ఫస్ట్ పాయింట్ అండి. తర్వాత పవర్ కన్జంప్షన్ తగ్గిపోతుంది మనకి. ఆ మోటార్ తిరుగుతూనే ఉంటుంది కదా, ఆ పవర్ తగ్గుతుంది. నెక్స్ట్ మోటార్ లైఫ్ పెరుగుతుంది. ఇంకోటి పైన స్లాబ్ కూడా వాటర్ ఫ్లో, స్లాబ్ ఒకటి ఖరాబ్ కాదు. మ్యాన్ పవర్ మనం ఆపరేట్ చేసే అవసరం ఉండదు కదండి. ఇక మ్యాన్ పవర్ కూడా లేనట్టే. 5 అంశాలుగా మనం లబ్ధి పొందొచ్చండి. ఎంతండి, ఒక 5,000 రూపాయలు పెడితే మోటార్ సిస్టమ్ వస్తుంది, అది బిగించుకోవచ్చు అండి. బోర్వెల్కి బిగిస్తారు, మన మున్సిపల్ వాటర్ సంపులకు కూడా బిగిస్తారండి. మా ఇంట్లో 2 ఉన్నాయండి. నేను ఏదైనా అన్వయించుకొనే ఇతరులకు చెప్తానండి. చూసారు కదండి మొక్కలు ఎంత శ్రమ ఉంటుందండి దీని వెనకాల. ఎట్లయితుంది కానీ మీ పెద్దవారు ఏదైనా అనుభవించి నీకు మంచిగా అనిపించింది చెప్తున్నారు చూడు, అద్భుతం అన్న. అది బిగించుకోండి ప్రతి ఒక్కరికి కూడా. మీకు దాని గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే రంజిత్ గారు ప్రొవైడ్ చేస్తారు, నేను చెప్తాను రంజిత్ గారు. ఓకే అన్న, చాలా బాగుంది. మనం అనుకున్న 5 అంశాలలో వాటర్ అంశం గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అంశం ఏందన్న? నెక్స్ట్ అంశం వచ్చేసి విద్యుత్ అండి. విద్యుత్ని ఎలా వాడుకోవాలి, మనం ఎలా బిగించుకోవాలి, దాని గురించి చర్చించుకుందాం. చెప్పండి అన్న. ఇప్పుడు ఏం లేదండి, మనము ఇల్లు కట్టేటప్పుడు ఎలక్ట్రీషియన్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తాడు. మన ఇంట్లో ఎలక్ట్రీషియన్ కూడా కీలక పాత్ర పోషిస్తాడు. ఎందుకంటే మనకు వైరింగ్ చేసే విధానంలో లూజ్ ఉంటుందండి. మంచి వైరింగ్ చేయించుకోవాలి. ఎర్తింగు, మనకు న్యూట్రల్, ఫేసు అన్నీ సమపాల అవుతున్నాయా లేవో చూసుకోవాలి ఫస్ట్. ఇంకొకటి ఏంటంటేనా, మనం విద్యుత్ని ఎంత పొదుపు చేస్తే పర్యావరణానికి అంత మనము హెల్ప్ చేసినట్టయితేనా. ఎందుకంటే మనం వాడేవి 4 రకాల పవర్ని ఇప్పుడు మేజర్గా వాడుతున్నామండి. 4 రకాల పవర్. 4 రకాల పవర్స్. ఒకటి పవన విద్యుత్ అండి, అంటే విండ్ పవర్. రెండోది సోలార్ అండి. మూడోది హైడ్రో, అంటే జల విద్యుత్. ఈ 3 తక్కువనే వాడతామండి మనం. ఎందుకంటే ఇవి 20% మనకు వస్తాయి. 80% వచ్చేసి మనకి థర్మల్ బొగ్గు ద్వారా థర్మల్ని ఒక్క యూనిట్ పవర్ తయారు చేయడానికి మనకు ఎన్నో 100 లీటర్ల నీళ్లు, 100 కిలోల బొగ్గు మనకు అవసరం అవుతుందండి. మనం ఎంత విద్యుత్ పొదుపు చేస్తే అంత మనం పర్యావరణానికి మనం పరోక్షంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతామండి. సంతోషం. ఇంకోటి, మనం ఇల్లు కట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను కదా, ఎలక్ట్రిషియన్ ద్వారా అన్నీ కరెక్ట్గా చేసుకోవాలండి. ప్రతి ఇంట్లో మనకు ఎక్కడెక్కడ ఏమేమి రావాలో అన్నీ ముందే ప్లాన్ చేసుకొని, స్విచ్చెస్ మన బోర్డులో 10 స్విచ్లు వచ్చే అవకాశం ఉంటే 12 స్విచ్ల బోర్డు పెట్టుకోండి. 2 స్విచ్లు స్పేర్లో పెట్టుకోండి. 2 వైరింగ్ చేసేటప్పుడే 2 వైర్లు మాకు ఎక్స్ట్రా వదిలేయండి అని చెప్పండి. అన్ని విధాలుగా చూసుకోండి. ఇంకొకటి అన్న కీలక అంశం అండి, ఒక కవచం చెప్పాను కదండి, బుల్లెట్ ప్రూఫ్ చెప్పాను కదా, అదే మన ఇంటికి పెద్ద బుల్లెట్ ప్రూఫ్ ఏంటంటే ఎలక్ట్రిషియన్ ద్వారా నిర్వహించబడే ఎర్తింగ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేస్తాడు ఎలక్ట్రిషియన్. అది ఏం ఎర్తింగ్ అంటే ఎట్లా చేస్తారంటేనా, ఒకటి మనకు సాంప్రదాయంగా వచ్చే పద్ధతి ఉందండి. ఉప్పు, బొగ్గు, ఇసుక మిశ్రమంతో తయారు చేస్తాడు. అది ఎలక్ట్రిషియన్కి ఐడియా ఉంటుంది ఎలా చేయాలని. ఇప్పుడు ఇంకో లేటెస్ట్గా మనకు కెమికల్ ద్వారా వచ్చేది అంజన. కెమికల్ ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగైనా మనకి ఎర్తింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటేనా గీజర్లు షార్ట్ కొట్టడము, మనకు ఐరన్ ఇస్త్రీ పెట్టెలు షార్ట్ కొట్టడము జరిగే చాలా ఉంటాయండి. ఇంట్లో ఫ్రిడ్జ్కి ప్రతి 3 ప్లగ్లు ఏవైతే ఉంటాయో, 3 పిన్నులు ఏదైతే ప్లగ్ 3 ఫేస్ అనేది ఉంటుంది, 3 ఫేస్ ఉన్న ప్రతి ఇంట్లో కంపల్సరీ ఎర్తింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. 3 ఫేస్గా సింగిల్ ఫేస్ ఉన్నా కూడా మనకు ఫేస్ ఒకటి, న్యూట్రల్ ఒకటి మనకు డిపార్ట్మెంట్ ఇస్తుంది అంజన.
మనకి ఎర్తింగ్ మాత్రం మనం ఇంట్లో మనమే తయారు పెట్టుకోవాలి. చేసుకోవాలి. అది కరెక్ట్గా ఉంటే నీకు షార్ట్ కొట్టదు, ఇల్లు పవర్ కూడా కన్జంప్షన్ తక్కువ ఉంటుంది, పిల్లలకు అందరికీ సేఫ్గా ఉంటుందండి. ఎర్తింగ్ ఈజ్ ఎసెన్షియల్. ఇప్పుడు మనకు పవర్ ఎర్తింగ్ గురించి ఎంత ఇంపార్టెన్సో నేను చూపిస్తానండి. ఇది మన ఇంట్లో ఉన్న పరికరం అందరికీ తెలుసు, ప్రతి మన ఎలక్ట్రానిక్ పరికరానికి ఇది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ థర్డ్ వన్ ఉంది కదా, ఇది వాళ్ళు ఏదో బ్యాలెన్స్ కోసము ఊరికే వాళ్ళకు షో కోసం ఇచ్చింది కాదు, ఇది కీలకం. ఇదే ఎర్తింగ్ అంటారు. ఈ రెండు ఉంటాయి కదండి కింద, ఇది ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేజ్. ఈ రెండు మనకు డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇది మాత్రం మనం ఇంట్లో తయారు చేసుకోవాల్సిందే ఎర్తింగ్. దీని ద్వారా కానీ మనకు ఐరన్ బాక్సులు కానివ్వండి, గీజర్లు కానివ్వండి, మనకు ఫ్రిడ్జ్లు కానివ్వండి, ఓవెన్స్ కానివ్వండి, ఏవి కూడా షార్ట్ సర్క్యూట్ కావు. ఎర్తింగ్ పక్కా ఉంటాయి. ఎర్తింగ్ ఎలా చూసుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుందండి. నాకు ఇంట్లో ఎర్తింగ్ ఉందా లేదా, అది సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చాలామంది అనుకుంటుంటారు. ఎర్తింగ్ టెస్టర్ అని దొరుకుతుందండి ఒకటి. ఇది ఎర్తింగ్ టెస్టర్. మీరు ఎక్కడైనా యూట్యూబ్లో మనకు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది, ఆన్లైన్ దొరికిపోతుంది. ఎర్తింగ్ టెస్టర్ దాని మీద ఎలా వాడాలనో కూడా ఉంటుంది. ఇది వాడితే మనకు మన ఇంట్లో ఎర్తింగ్ కానీ న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ కరెక్ట్ ఉందా లేదా అని ఇది నిర్ధారిస్తుందండి, ఇది చూపిస్తుంది. ఇది ఒకటి ఇంట్లో ఉంచుకొని ఒక ఇన్స్ట్రుమెంట్గా పనిస్తాం మనకి. ఇది ఇంతేనండి. చాలా మంచి విషయం అన్న. అసలు అది ఎర్తింగ్ పాయింట్ ఉంటుందని కూడా తెలియదు. మంచి విషయం అందించారన్న. అంటే మనం సెకండ్ది కూడా తెలుసుకోగలిగాం. ఇంకొక అంశం అన్న ఏంటంటే, మనకు పవరు, మన స్విచ్లు సాకెట్లు అన్నీ ఫిట్ చేసుకుంటాం కదన్నా. మనం ఏదైతే బోర్డుకి ఫిట్ చేసుకునే స్విచ్చెస్, ప్లగ్గులు అవన్నీ ఒక 10-15 రకాలు ఉంటాయి. హోల్డర్స్, సిల్లింగ్ రోజులు అన్నీ అవి చాలా ఉంటాయి. చాలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, మనం ఇల్లు కట్టినప్పుడు ఏవైతే తీసుకుంటామో అవి ఒక 5-6 ఏళ్ళలో కనుమరుగైపోతాయి, దొరకాయి. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మనం ముందే 10-15 స్పేర్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవాలని. అంటే మీరు ఆల్రెడీ ఫిట్టింగ్ చేసుకున్నా కానీ ఇంకో 2 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 10 పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది ఏం చేస్తారు చెప్పాలి అంజనా, మీ ఇల్లు కట్టంగానే సామాన్ మిగులుతుంది కదా, ఏది ఎలక్ట్రికల్ సామాన్ అంతా మూట కట్టుకొని పోయి వానికి ఇచ్చేయాలి. ఆయన ఇల్లు కట్టిన పైసలు సగం మిగిలినంత ఫీల్ అవుతాడు. ఏదో సేవ్ చేసామని ఆనందం. అది తప్పనా? అది ఏంటంటే వాడు తీసుకోకపోతే సగం రేటే మనకి ఇస్తాడు, మనకు తెలియదు. వాడు ఇచ్చిన కాడ జేబులో పెట్టుకొని ఏదో సాధించడమని చూస్తాం. కానీ అట్లా కాదన్న, ప్రతిదీ వైర్లతో సహా అన్ని స్టోర్ చేసి పెట్టండి, బాక్స్లో వేసి పడేయండి. పైన ఎలక్ట్రిషియన్ వచ్చినప్పుడు ఖరాబ్ అయినప్పుడు అది తీసి ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఎవరికి రాదండి ఆలోచన. వాస్తవంగా నేను అనుభవిస్తున్నా చెప్తున్నానా, వాస్తవంగా ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిన కలర్స్ వేరుంటాయి, మోడల్ వేరుంటుంది. అందులో వేరే మోడల్ పెడితే ఎంత గలీజ్ ఉంటుంది అని ఇల్లంతా మంచిగా ఉంటుంది, దృష్టి అంతా దాని మీద పోతుంది. ఇది ఉంటాయి కాబట్టి ఎలక్ట్రిషియన్ వచ్చినప్పుడు డబ్బా ఆయన ముంగట పడిస్తే ఆయన తీసుకొని మార్చేస్తాడు. చాలా మంచి విషయం అన్న. అంటే 2వ అంశం కూడా కంప్లీట్ అయినట్టే. 3వ అంశం ఏందన్నగారు? 3వ అంశము మనకు చెదలు రాకుండా ఇంటిని ఎలా కాపాడుకోవాలి. చాలా మంచి విషయం అనేది. అయితే చెదలతోని చాలా మంది సతమతం అవుతారు అంజన్న. నేను చెప్పే అంశాలు చెదల గురించి చెప్తాను కదా, దాన్ని పాటించడం కన్నా ఇంట్లోకి తేమ రాకుండా చూసుకుంటే మనకు చెదలు రావని అంజన్న. అసలు తేమ రాకుండా ఏం జాగ్రత్త చెప్పండి. చెప్తాను అంజన్న, అది కూడా చెప్తాను. ఫస్ట్ తేమ రాకుండా చెప్పిన తర్వాత చెదల అంశాన్ని మీకు వివరిస్తాను. చెప్పండి. తేమ రాకుండా అంటే వాటర్ ప్రూఫ్ అన్న. ఇది కూడా కవచం ఇంటికి. అవుటర్ మొత్తం మనం పెయింటింగ్ చేసే ముందు, ఒకవేళ ఉన్న వాళ్ళు కూడా సరే, ఇప్పుడు ఇల్లు ఉంటున్న వాళ్ళకు కూడా పనికి ఇచ్చే విధంగా మనం పేపర్ కొట్టేసి వాటర్ ప్రూఫ్ వేయించుకోవాలన్న. వాటర్ ప్రూఫ్ మనకు కెమికల్ వస్తుంది, అది ఫస్ట్ అప్లై చేసుకొని తర్వాత మీదకించి కోట్ ఇస్తే రబ్బర్ లాగా పట్టుకుంటుంది, నీళ్ళని లోపలికి ఎంటర్ కానియదు. ఇంకొకటి ప్లంబింగ్ ఫిట్టింగ్స్ కూడా కరెక్ట్గా జాగ్రత్తగా చేయించుకోండి. ప్లంబింగ్ ఫిట్టింగ్స్ కూడా ప్లంబర్ వచ్చినప్పుడు ఎక్కడైనా లీక్ అవుతుందా ఇంకా అన్నీ చూసుకోండి. ఇల్లు కట్టేటప్పుడే స్పెషలిస్ట్తో చేయించుకోండి. ఇంతకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన, మనకు ప్లంబర్ ద్వారా కాకుండా దీనికి స్పెషలిస్టులు ఉంటారు వాటర్ ప్రూఫ్కి, వారి ద్వారా వాటర్ ప్రూఫ్ రాకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి. అది తేమ ఎప్పుడైతే లోపలికి రాదో చెదలు 99% లోపలికి వచ్చే అవకాశం ఉండదు. నీకు తేమతోనే కదా చెదలు అనేది పుడుతుంది. ఆ తేమనే లేకుంటే ఇక చెదలే పుట్టదు. మంచి విషయం అన్నగారు. ఒకవేళ తేమ వచ్చింది అనుకో, చెదలు వస్తే ఆ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? చెదలు వస్తే ఆయన కొన్ని అనివార్య కారణాల ల్యాండ్ ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు, ఏదో బిల్డర్ ఇల్లు కొన్నాడు, ఆయనకు తేమ వచ్చింది, జాగ్రత్త పడ్డా కానీ చెదలు వస్తుంది, దీనికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? సరే, అది చెప్తాను అంజన్న. ఫస్ట్ అయితే నేను స్టార్టింగ్లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ కట్టుకోబోయే వాళ్ళకి తీసుకునే జాగ్రత్తలు చెప్తాను అంజన్న. ఇప్పుడు మనము బునియాదులు తీస్తాం కదా, మనము ప్రొక్లైనర్తో మనం అన్ని గుంతలు దోవేస్తాం, పిల్లర్ల గుంతలు దోయినప్పుడు ఒక కెమికల్ దొరుకుతుంది అన్న. కెమికల్ నీళ్ళలో డ్రమ్ములలో కలిపి మొత్తం
డ్రమ్ములలో కలిపేసి మొత్తం పోయాలి. మన ప్లాట్ ఎక్కడెక్కడైతే ఉందో ఏదైతే పిల్లర్ గుంతలు తీస్తామో అక్కడ పోయాలి. అందులో ఇల్లు ప్లాట్ మొత్తం చల్లాలంజన్న. ఆ నీళ్ళలో కెమికల్ వేసి చల్లితే అది బ్రహ్మాండంగా మనకు కొన్ని ఏళ్ళ వరకు చెదలని మీదికి రానియదు. తర్వాత అంశం ఏంటంటే మనము బ్రిక్ వర్క్ అయినాక వాళ్ళు స్పెషలిస్టులు వస్తారంజన్న. ఇప్పుడు పైప్ లైన్ వచ్చింది, నేను మీకు లింక్ ప్రొవైడ్ చేపిస్తాను రంజిత్ తోటి. అది ఎలా చేయాలి, ఇప్పుడు మనకు ఇల్లు ఫ్లోరింగ్ కాకముందే పైప్ లైన్ చేస్తున్నారు అంజన్న. పైప్ లైన్ చిన్న పైపు, మన డ్రిప్పింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, ఆ పైప్ లైన్ ప్రతి రూమ్లో రన్ అవుతుంది అంజన్న. అది ఒక జాల నుంచి కెమికల్ అప్లై చేస్తే మనము మొత్తం ప్రతి చోటికి అది చేరుకునే విధంగా టెక్నాలజీ వచ్చింది. అది ఒకటి చేయించుకోవాలి మీరు. సెకండ్ అంశం అయింది. మూడోది డ్రిల్ సిస్టమ్ చేస్తారు వాళ్ళు. మనకు ప్లాస్టరింగ్ అయినాక పెయింటింగ్కి ముందు వాళ్ళు వచ్చి స్పెషలిస్ట్ ఇల్లంతా డ్రిల్ చేసి కెమికల్ని అప్లై చేస్తారు. ఇది ఎన్ని సంవత్సరాల వరకు మనకు ఉపయోగపడుతుంది అన్న? ఇది 10-15 ఏళ్ళు ఉంటుంది అంజన్న. కరెక్ట్ కెమికల్స్ వాడితే 15-20 ఏళ్ళ వరకు మళ్ళీ మనం తర్వాత కొన్ని అంశాలు తర్వాత చేసుకోవాలి. ఇంకొకటి కబోర్డ్స్ చేసే ముందు కూడా కబోర్డ్స్కి వాళ్ళకు ఎలక్ట్రీషియన్ కార్పెంటర్కి చెప్తే, ఎలక్ట్రీషియన్ కార్పెంటర్ కలిపి చెప్పాలి ఇవి అంశాలని. చెప్తే వాళ్ళు దానికి అప్లై చేస్తారు అంజన్న. ఒక కెమికల్ ఉంటుంది, దానికి బ్యాక్ సైడ్ అప్లై చేస్తారు మొత్తం. ఏది వెనక వాల్కి వీళ్ళు ఏవైతే వాడతారో కబోర్డ్స్, మన ప్లైవుడ్, ఆ ప్లైవుడ్కి అప్లై చేస్తారు. అప్లై చేస్తే చెదలు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇంకోటి ఇంట్లో మిగిలిపోయిన కాటన్స్ ఉంటాయి కదా, ఏమైనా బాక్సులు మనకు వస్తూనే ఉంటాయి కదా, ఆ కాటన్స్, పాత న్యూస్ పేపర్లు అలాంటివి లేకుండా చూసుకుంటే ఇండ్లకు జల పురుగులు రావు, చెదలు పట్టదు. మీరు చెప్పిన ఇప్పటివరకు అంశాలు చాలా అద్భుతం అన్న. అసలు ఎవరు కూడా అడుగుతూ కూడా చెప్పని విషయాలు మీరు చాలా ప్రతి ఒక్కటి స్పష్టంగా చెప్పడం జరిగింది. రీసెంట్లీ మొన్న నేను ఇల్లు కట్టుకున్నా, నేను కూడా ఈ అంశాలు తెలియక ఎన్నో మిస్ అయినా అన్న. చాలా బాధగా ఉంది నాకు ఆ విషయము. కానీ ఇప్పుడు చూసే మా వ్యూవర్స్కి మాత్రం ఇది చాలా అద్భుతమైన చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం ఏందన్న గారు? అన్న ఇప్పుడు నెక్స్ట్ మనము సోలార్ గురించి అండి. సూర్య కిరణాలను మనం ఎలా వినియోగించుకుందాం, సూర్య భగవానుడి దయ వల్లనే మనం అందరం ఈ విధంగా మనం జీవించగలుగుతున్నాం. ఆయన ఉన్న శక్తిని మనం ఎలా వినియోగించుకోవాలి, అది కూడా ఒక మంచి అంశం. సోలార్ సిస్టమ్ని ఏ విధంగా వాడుకోవాలి, సోలార్ సిస్టమ్ని మనం ఏ విధంగా వాడుకుంటాం. చాలామంది ఏం చేస్తున్నారంటే సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేస్తున్నారు ఇంటిపైన. ఏంటంటే పవర్ని జనరేట్ చేసుకుంటున్నారు. చాలామందికి తెలియని అంశం ఏంటంటే అది ఓన్లీ జనరేషన్కే పనిస్తుందండి, మనం యూజ్ చేసుకోవడానికి రాదు. అది అయిన జనరేషన్ ఏదైతే ఉంటుందో సోలార్ విద్యుత్, ఆ ప్రోడక్ట్ నెట్ మీటరింగ్ ద్వారా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. దాన్ని డైరెక్ట్ మనం వినియోగించుకోనికి రాదు. అది మంచిదే. దానికన్నా ప్రధాన అంశం ఏంటంటే చాలామంది ఉపేక్షించే అంశం ఏంటంటే వాటర్ హీటర్, సోలార్ వాటర్ హీటర్ ఎసెన్షియల్. సిరీస్ పెట్టుకోవాలి. వెచ్చించే వాళ్ళు, డబ్బు వెచ్చించే వాళ్ళకి అవకాశం ఉంటే సిరీస్ ఒకదాని పక్కన ఒకటి, ఒక దాంట్లో వేడై గోరువెచ్చ వేడే, ఇంకో దాంట్లో వేడై మనకి ఇంట్లోకి వస్తాయండి. మా ఇంట్లో ప్రతి నల్ల దగ్గర సోలార్ కనెక్షన్ ఉంటుందండి, వాటర్ కనెక్షన్ ఉంటుంది. చాలామంది పెట్టి తీసేస్తున్నారండి. దయచేసి పెట్టిన వాళ్ళు తీసేయకండి, దాన్ని వినియోగించుకోండి. చాలామందికి ఏం తెలియదంటే సోలార్ ద్వారా మనకు మబ్బులు వచ్చినప్పుడు, వర్షాలు పడ్డప్పుడు రాదు సోలార్. సూర్యుడు రాడు కాబట్టి వేడిగా నీళ్ళు. దానికి బ్రహ్మాండమైన ఆప్షన్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. దానికి ఒక గీజర్ ఇస్తున్నారు ఆల్రెడీ. దాంట్లో మనం ఇంటి పైన పెద్ద గీజర్ పెట్టుకున్నట్టే ఇంట్లో కిచెన్లో స్విచ్ అరేంజ్ చేసుకోవాలి. ఆ స్విచ్ చేస్తే నీళ్లు వేడైపోతాయండి. మళ్ళీ ఎప్పటిలాగా మనకి ఇంట్లోకి నీళ్లు, వేడి నీళ్ళు వస్తాయి. అంటే మబ్బులున్నా కూడా సోలార్ అది కరెంటు ద్వారా వస్తుంది. అది ఎప్పుడన్నా నీకు సంవత్సరంలో 4-5 రోజులు ఇబ్బంది పడ్డప్పుడు ఆ స్విచ్ని వాడుకుంటే బ్రహ్మాండమైన మసిలే నీళ్ళు మనం ఇంట్లోకి ప్రొవైడ్ చేసుకోవచ్చు అన్న. కంపల్సరీ సోలార్ వాటర్. ఎందుకంటేనా మన గీజర్ ద్వారా, కరెంటు ద్వారా వచ్చే నీళ్ళ కన్నా కూడా సూర్యకిరణాల ద్వారా వచ్చే నీళ్ళు చాలా మంచి అన్న శరీరానికి. అవి పెట్టుకుంటే మనకు పవర్ తగ్గిపోతుంది, కన్జంప్షన్ 50% పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. చలికాలంలో నీకు 90% పవర్ ఖర్చు అయ్యేది గీజర్ల ద్వారానే. అవి మనకు అవసరం ఉండయి. మనకు ఫ్రీగా వచ్చే నీళ్ళని అది అటు పర్యావరణానికి, ఇప్పుడు మనకు ఆరోగ్యానికి, రెండింటికి మంచిదన్న. రెండింటికి మంచిది. చాలా చాలా మంచి విషయాలు అందించారన్న. మీ విలువైన టైము మాకు ఇన్ని రోజులకు అడగా మాకు అందించడం జరిగింది. ఇందులో నేను కూడా అంటే నాకు అవగాహన లేక కూడా నా ఇల్లులో కూడా నేను పాటించలేకపోయినా, నిజంగా చాలా అద్భుతమైన విషయాలు ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా అందించడం జరిగింది. కానీ నాకు ఎంతో వెళ్తుందన్న ఇందులో. ఇంకా నాకు మీ నుంచి ఇంకేదైనా చెప్పాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే చెప్పండి మా వ్యూస్ కోసం. అంజనా, ఈ సివిల్ ఫీల్డ్ కానివ్వండి, ఈ ఇంట్లో ఉపకరణాల గురించి వివరించడం అనేది పుటలో అంతం కానీ ఒక పుస్తకం లాంటిది, మహాగ్రంథం లాంటిది అండి. ఎన్ని తవ్వినా ఎన్ని తోడినా మనకు వెళ్తూనే ఉంటాయన్న.
సరే సడన్గా ఒకటి గుర్తొచ్చింది, ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. రండి అంజన్న. 2-3 అంశాలు చెప్తాను, కింద మాటిచ్చిన కదా, ఇంకా మీరు అడగాలి కావాలంటే. ఇది నేను పాటిస్తున్నా, వేరే ఎంతవరకు పాటిస్తారో నాకు తెలియదండి, కానీ మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఏసీల గురించి ఇస్తాయి ఇవాళ. చెప్పండి. మనం ఏసీ ఇండోర్ యూనిట్స్ ఉంటాయి, స్ప్లిట్ ఏసీలు ఫిట్ చేస్తాం కదా అంజన్న, దాన్ని అవుట్డోర్ వచ్చేసి మనం ఈపుకే పెట్టుకుంటాం, పక్కన దాని వెనకనే పెట్టేస్తాం. దాని ద్వారా సర్వీసింగ్కి ఇబ్బంది అవుతుంది, అలాగే పక్క వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అసలు నాయిస్కి కానివ్వండి, హాట్ వేర్ వాళ్ళకి కొట్టడం కానివ్వండి ఇబ్బంది అవుతున్నాయి కదా. అందుకని నేను 10-11 సంవత్సరాల క్రితమే ఈ అవుట్డోర్ యూనిట్స్ అనేవి మొత్తం పైకి టెర్రస్ పైకి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాను. అది ఎప్పుడు అంటే మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు టెక్నీషియన్ చెప్తే, ఏసీ టెక్నీషియన్ చెప్తే వైర్లు కానివ్వండి, దానికి సంబంధించిన కాపర్ పైప్ లైన్ కానీ మీదికి తీస్తారు అంజన్న. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ సర్వీసింగ్ చేసుకోవడానికి వాళ్ళకి ఎంత అనుకూలంగా ఉంది. మనం ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు ఈజీగా వచ్చేస్తారు వర్కర్స్ కూడా, మనకి ఎవరు నాయిస్ పొల్యూషన్ ఉండదు, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు కరెక్ట్గా అర్థమవుతుంది అంజన్న. ఇది ఏసీలు మాత్రం నా ఇంట్లో 7 ఏసీలు ఉన్నాయి, 7 యూనిట్లు కూడా పైనే ఉన్నాయన్న, మొత్తం టోటల్గా పైకి తీసుకొచ్చి పెట్టుకున్నాం. సర్వీసింగ్ కానీ అన్నిటికీ వీళ్ళు అనుకూలంగా. బ్రిక్ వర్క్ చేసేటప్పుడే ప్లాన్ చేయాలి, బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉందన్న. టెక్నీషియన్ వస్తే అవకాశం ఉంటే వాళ్ళు చేస్తారు. చేయించుకోండి అన్న. మనకు అప్పుడు 10,000 ఖర్చు అవుతుందేమో ఏసీ ఫిట్ చేసేటప్పుడు, ముందే చేస్తాం 20,000 ఖర్చు అవుతుంది, కానీ లైఫ్ లాంగ్ మనకు టెన్షన్ ఉండదు, టార్చర్ ఉండదు అవతల. చాలా మంచి వాల్యుబుల్ పాయింట్ అన్న. చాలా మంచిది. దీనివల్ల ఇంకో విషయం ఏంటంటే, ఏదో ఒక గల్లీలో పెట్టుకున్నాం అనుకో, సరైన హెయిర్ రాక కూడా కింద ఏసీ తొందరగా పాడైపోతుంది. దీనివల్ల ఇది కూడా చాలా మంచి విషయమే. చాలా చాలా మంచి విశాలమైన హెయిర్ వస్తుంది, మంచి మనకి ఏసీ ఉంటుంది. మీరు అన్ని రకాల చాలా చాలా మంచి విషయం అనేది. సంతోషం అన్న. ఇంకో టిప్ అన్న, ఇంకోటి మనకు మీరు అడిగారు కాబట్టి నా సొంతింటి ఎక్స్పీరియన్స్ నేను నీకు చెప్తున్నాను అంజన. సోలార్ వాటర్ హీటర్ ఇదేనండి. మనం చర్చ అంశం చెప్తున్నాం కదా, సోలార్ వాటర్ హీటర్ ఇది అంజన్న. ఒక హీటర్, ఇందులో వేడైన వాటరు అందులోకి వెళ్తాయి అంజన్న. ఇందులో నుంచి వేడే ఇందులోకి వస్తాయి. సిరీస్ కనెక్షన్ అంటారు దీన్ని. అంటే స్తోమత ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు ఒక్కటి కూడా వాడుకోవచ్చు. 2 పెట్టుకుంటే ఏంటంటే మనకు ఎప్పటికీ 24/7 వేడిలో అన్నారు కదా, ఒకప్పుడు మబ్బులు ఉన్నా చేసినా ఇందులో వాటర్ మనం వాడుకోవచ్చు. అందులో వేడై ఇందులోకి వస్తుంది, ఇందులో నుంచి మనకి ఇంట్లో కనెక్షన్ వస్తుంది. సూపర్. 2 అంటే సిరీస్ కనెక్షన్ అంటారు. ఇంకో వాల్యుబుల్ పాయింట్ అంజన, ఇంకొక అంశం. ఇప్పుడు ఎప్పుడైనా మన టైల్స్ కానీ ఏమైనా మిగిలిపోతే వేస్తాం కదా అంజన, కింద వేసినప్పుడు ఇట్లా స్టోర్ పెట్టుకోండి. ఆ టైల్స్ మళ్ళీ కావాలంటే దొరకాయి మనకి, ఎక్కడ మిగిలిన ముక్కలు ఇట్లా తెచ్చి టెర్రస్ పైన జమాయించుకోండి. అవసరం ఉన్నప్పుడు ఆ పీస్ కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఇంకొకటి, ఇది నా వాటర్ ట్యాంక్. ఇది నా సొంతింటి వాటర్ ట్యాంక్ అంజన్న. ఇందులో సాల్ట్ వాటర్కేమో బోర్ వాటర్కి ఒక 25% తాగిచ్చిన, 75% మున్సిపల్ వాటర్ ఒకటే ట్యాంక్లో. అయితే ఇప్పుడు ఒక బోర్ ఖరాబ్ అయిపోయింది మనకు. జనరల్గా బోర్ ఖరాబ్ అయింది, 2 రోజుల దాకా వాటర్ రాదు. ఆ బోర్వెల్ వాటర్ రానప్పుడు ఆ లైన్ మొత్తం మనకి డెడ్ ఉంటుంది కాబట్టి ఆ రెండిటికి మెర్జ్ అయ్యేటట్టుగా, ఏది స్వీట్ వాటర్ బోర్ వాటర్ మెర్జ్ అయ్యేటట్టుగా ఇది ఒక కనెక్టర్ అన్న. ప్లంబర్ చెప్తే మనకి ఫిట్ చేస్తాడు. ఇది మనకు అవగాహన ముందు ఉండాలి, తర్వాత కూడా చేసుకోవచ్చు అంజన్న. ఇవన్నీ చేసే పనిలే నేను చెప్పేది, తర్వాత కూడా చేసుకోవచ్చు. ఇది మనం ఫిట్ చేసుకుంటే ఆ వాటర్ వచ్చే మళ్ళీ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇది బంద్ చేసుకుంటే 2 ఇప్పుడు ఇది ఆన్ చేసినాం అనుకోండి, క్లబ్ అయిపోతాయి లోపల. 2 ట్యాంకులు క్లబ్ అవుతాయి. ఇది మెర్జర్ అన్నట్టు రెండింటికి. ఇది ఆఫ్ చేసినామంటే మళ్ళీ ఏ ట్యాంక్ ఆ ట్యాంక్ సపరేట్ అయిపోతుంది. ఇది కూడా చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడు ఈ నెట్ వైర్ ఉంది కదా, ఇది మనకి ఇల్లు కట్టేటప్పుడే ఈ వైర్ గుంజి పెట్టుకోండి. ఒక ప్లంబర్కి, ఎలక్ట్రీషియన్కి చెప్పెట్టండి. కింద ట్యాంక్ నుంచి, కింద బోర్వెల్ నుంచి పై వరకు నెట్ వైర్ ఉంటుంది కదా, నెట్ వైర్ 8 క్యాట్ 6 క్యాట్ అంటారు కదా, ఆ వైర్ గుంజి పెట్టుకుంటే ఈ వైర్ టెక్నీషియన్కి ఉపయోగపడుతుంది. ఏది ఆటో కట్ ఆఫ్. ఈ వైర్ గుంజి పెట్టుకోండి, ఆటో కట్ ఆఫ్కి ఉపయోగపడుతుంది. చాలా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇన్ని రోజుల నుంచి అడగగా ఇంత మంచి సమయం కేటాయించినందుకు చాలా ధన్యవాదాలు నాన్నగారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, ప్రతి ఒక్క అంశం చాలా వాల్యుబుల్. మనకు వాటర్ గురించి కానీ, ఎలక్ట్రీషియన్ గురించి కానీ, చెదల గురించి కానీ, మనం వాడుకునే ప్రతి ఒక్క అంశం చాలా అద్భుతంగా అందించడం జరిగింది. మీరు అందించిన ప్రతి ఒక్క విషయం చాలా వాల్యుబుల్ విషయం. ఇది దయచేసి మరొక పోడ్కాస్ట్కు మాకు ఎక్కువ లేట్ చేయకండి, ఎందుకంటే ఎంతో విలువైన టైం ఇది. దయచేసి చాలా బాగా అందించారు. చాలా సంతోషం అన్నగారు.
చాలా ధన్యవాదాలు, మీ అందరికి కూడా ధన్యవాదాలండి. అంజనా, నాకు సమయం దొరికినప్పుడు కాల్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ పాడ్కాస్ట్ మీరు కాల్ చేయడం ఆలస్యం, మేము వాలిపోతాం ఇట్లా. నెక్స్ట్ పాడ్కాస్ట్కి మళ్ళీ మేము చేస్తాం. మా ఇద్దరి కలయికతో ఉంటుంది. మీరు దాన్ని కూడా ఆస్వాదించే విధంగానే తీస్తాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. సర్వే జన సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. మీ వేణు, స్వస్తి.